ఆవిడ గారు వాళ్ళందరినీ ఇక్కడికి రాకుండా మన మొహాలు చూడకుండా కట్టడి చేసింది. వాళ్ళు కట్టుబడిపోయారు. అలా ఎందుకు అనుకుంటావమ్మా? వాళ్ళందరూ ఏదో పనిలో ఉండి రాలేదనుకోవచ్చు కదా. అలా అని నువ్వనుకోవే, నేననుకోవడం లేదు. చూడు, ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను చెప్పేదైతే ఒక్కటే, మనల్ని కావాలి అనుకున్న వాళ్లే మనకి కావాలి. మనం అక్కర్లేదనుకున్నప్పుడు మనకు అక్కర్లేదు. ఏంటోదినా ఇది? దేన్నైనా పాజిటివ్ గా తీసుకునే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? నా మాటలు నీకు కూడా తప్పుగా అనిపిస్తున్నాయ్యా? అనుకోండి, నా అనుకున్న వాళ్ళు నాకు అండగా నిలబడాల్సిన వాళ్లే నన్ను దూరం పెడుతున్నప్పుడు నువ్వు తప్పనుకోవడంలో తప్పేముందిలే. మీ అందరికీ నా మాటలు వినిపిస్తున్నాయి కానీ నా బాధ మాత్రం ఎవరికీ కనిపించడం లేదు. అయినా ఆయన ఎంతకాలం ఇంటికి రాకుండా నా మొహం చూడకుండా ఉంటారో నేను కూడా చూస్తాను. రే, నువ్వు రారా. వదినా, ఏంటంజీ అమ్మ ఎలా మారిపోయింది? అది కోపం కాదమ్మా, ఆ తల్లి పడుతున్న బాధ తెలియడం లేదా? కనీసం నాన్నైనా వచ్చుంటే బాగుండేది. అమ్మ కోపం కొంచెమైనా తగ్గుండేది. రాకుండా ఆయన ఎక్కడికి వెళ్తారమ్మా? అసలు ఈ గొడవలన్నీ జరగడానికి కారణం ఇంకెవరు? ఇంట్లో ఉన్నాడుగా ఆ బాలు మహానుభావుడే. అతగాడు చేసిన ఘనకార్యం వల్లే వచ్చింది గోలంతా. వాడు కూడా అదే ఫీల్ అవుతున్నాడమ్మా. అందుకే నీతో మాట్లాడదామని నిన్ను పిలుచుకురమ్మని పంపించాడు. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడతాడు? నేను రాను. అది కాదమ్మా, వచ్చి కలిసి మాట్లాడితేనే కదా వాడు ఎందుకు పిలిచాడనే తెలిసేది. నా మాట విని ఒకసారి రా అమ్మా. సరే, వస్తా. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేదు, ఇప్పుడేం మాట్లాడతాడో వచ్చి తేల్చుకుంటా. పద. హాయ్ వేద. ఏయ్, నువ్వు నాతో మాట్లాడుకు. నేనేం చేశాను? నేను కనబడగానే హాయ్ అంటున్నావు. ఇప్పటి వరకు మా ఇంటికి ఎందుకు రాలేదే? రోజు ఎన్నిసార్లు వచ్చేదాన్ని? ఇవాళ ఏమైంది నీకు? మావా, నాతో మాట్లాడడానికి వచ్చిందా? జానుతో పోట్లాడడానికి వచ్చిందా? ఏంటి, నువ్వు పిలవగానే వచ్చానని బిల్డప్ ఇస్తున్నావా? అవును, అయినా నీకంటే బిల్డప్లు ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ. చూసావా అంజీ ఎలా మాట్లాడుతున్నాడో? అందుకే నేను రాను అన్నాను. నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మా, ఆగమ్మా ఆగమ్మా. ఏంట్రా ఇది? తనతో మాట్లాడాలని పిలిపించి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావేంటి? లోపలొకటి పెట్టుకుని బయటకి ఇంకోలా మాట్లాడడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం ఈయనకు అలవాటే కదా. నేనేం అడ్డదిడ్డంగా మాట్లాడను, ఏదైనా స్ట్రైట్ గానే మాట్లాడతా. అంత స్ట్రైట్ గా మాట్లాడబట్టే ఈ పరిస్థితులన్నీ వచ్చాయి. అవును, ఇదంతా నా ఒక్కడి వల్లే వచ్చిందా? నీకే సంబంధం లేదా? నువ్వు మాత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడట్లేదా ఏంటి? నేనా? అవును, నేనంటే నీకు ఇష్టం లేదా? హలో, నువ్వంటే నాకు ఇష్టం అని నేను నీతో ఎప్పుడు చెప్పానమ్మా?